తర్వాత గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాల పట్ల తీవ్ర వివక్షతను అది చూపుతూ ఉన్నారు. అది కాళేశ్వరమైన నేడు గురుకుల పాఠశాలను కూడా అదే విధమైన పంతాను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవలంబిస్తున్నట్టుగా ఇవాళ అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ గురుకుల లోపల చాలామంది పిల్లలు ఇవాళ చనిపోతూ ఉన్నారు. నాసి రకం భోజనాలతోని సరైన భోజన లేక పర్యవేక్షణ లేక చాలామంది విద్యార్థులు మానసిక ఆందోళన చెంది ఇవాళ చనిపోయే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు ఇవాళ పెరిగిపోతూ ఉన్నది. మొన్న నల్లగొండ జిల్లాలో భవ్య యాదవ్ అదేవిధంగా వైష్ణవ్ అనే అమ్మాయి ఇవాళ నిన్న చూస్తే అదే నల్లగొండ జిల్లా భువనగిరిలో ప్రశాంత్ అనే చిన్నలచ్చి ప్రశాంత్ అనే ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఇట్లా రోజు రోజుకు పెరుగుతూ ఉన్న ఈ సంఖ్య. ఇవాళ ఈ సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ అనేది ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన కన్సర్న్లో పెట్టుకున్నారు. ఇంతవరకు దాని మీద ఒక రివ్యూ లేదు. ఒక విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ కూడా తన దగ్గరనే పెట్టుకున్నాడు. విద్యాశాఖ కూడా ఒక రివ్యూ లేదు. ఏదో తూతూ మంత్రంగా ఒక ఎగ్జామ్ డేట్ల గురించి ఏదో ఇంటర్మీడియట్ బోర్డుతో మాట్లాడిన తప్ప తర్వాత ఎడ్యుకేషన్ మీద రివ్యూ పెట్టకపోవడం వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో విద్య చాలా అగమ్య గోచరమైన పరిస్థితిలో ఇవాళ రోజు రోజుకు దిగజారే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ కనిపిస్తూ ఉన్నది. గురుకులాల మీద దాదాపు 1024 గురుకులాలున్నాయి ఈ రాష్ట్రంలో. మరి వాళ్ళు ఎట్లా తింటున్నారు, వాళ్ళ సదుపాయాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమున్నాయనే దాని మీద ఒక్కరోజు కూడా రివ్యూ పెట్టి తిరగలేదా ముఖ్యమంత్రి గారు? మీకు ఎంతసేపు రాజకీయాలైనా ఓట్లు సీట్లు దీని గురించే మీ తాపత్రయం తప్ప దాదాపు 6,55,000 మంది విద్యార్థులు ఇవాళ వివిధ రకాల గురుకుల సొసైటీలో చదువుతూ ఉన్నారు. మరి దాని గురించి ఒక్కసారి కూడా మీరు రివ్యూ పెట్టరా? రేపు దేశానికి సమాజానికి సేవ చేసే అవకాశం ఉన్న మంచి మంచి వాళ్ళు సమాజ సేవ కోసం బయటకు వచ్చే ఒక విద్యార్థులు ఇవాళ పిట్టలా ఇలా రాలిపోతూ ఉన్నారు. సకల సౌకర్యాలు లేకపోవడం వల్ల, ఇలాంటి పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఫుడ్ ఇన్స్పెక్టర్లను పెట్టి కనీసం ఎంక్వైరీ చేయించచ్చుగా గురుకులాల మీద. నేను ఆదేశాలు ఇవ్వచ్చు కదా. అధికారుల మానిటరింగ్ లేదు. సీతామహాలక్ష్మణి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గురుకుల సెక్రటరీ గారిని పెట్టారు. ఆమె మేడం ఇంతకుముందు కమర్షియల్ ట్యాక్స్లో అనుభవం ఉన్నాయి, కానీ ఈ విద్య మీద సోషల్ వెల్ఫేర్ అవగాహన లేదు. అవగాహన ఉన్న అధికారులను పెట్టి పర్యవేక్షణ చేయించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నప్పుడు కూడా ఇంతవరకు దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల చాలామంది విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. ఎంతమంది బలిదానాలు చేయాలి? గతంలో తెలంగాణ యువక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలామంది విద్యార్థులు బలిదానాల తర్వాతనే తెలంగాణ ఇచ్చిర్రు. ఇవాళ గురుకులాల్లో కూడా అంతేనా? చాలామంది చనిపోతే తప్ప మీరు దాని మీద దృష్టి పెట్టారా? ఇప్పటికి ఎన్నికలు రాజకీయాలు ఇవేనా? మీ వ్యక్తిగత కక్షల కోసం విద్యార్థులను బలి చేస్తారా? ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు ఎట్లాగో మంత్రి పదవులు ఎవరికి ఇవ్వలేదు. ఎస్సీ వెల్ఫేర్ మీ దగ్గరనే పెట్టుకున్నారు, అదేవిధంగా విద్యాశాఖను మీ దగ్గరనే పెట్టుకున్నారు. కనీసం రివ్యూ చేయాలనే ఆలోచన కూడా మీకు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా అధికారులను పిలుచుకొని మీరు మాట్లాడండి. అన్ని రకాల అధికారులను పిలుచుకొని గురుకులాల్లో నాణ్యమైన విద్య ఇవ్వండి. ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించండి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు చెల్లించకపోవడం వల్ల వాళ్ళు నాసి రకం భోజనాలు పెడతా ఉన్నారు. నాసి రకం భోజనాలతోని, కూరగాయల సప్లైతోని చాలామంది విద్యార్థులు ఇవాళ ఫుడ్ పాయిజనింగ్తో ఇవాళ విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా ఆందోళన చేపడతాం. ఇవాళ ఇంటర్మీడియట్ అయితే చాలా ఘోరంగా ఉన్నది ఇవాళ పరిస్థితి. నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ కాలేజీలు అప్పుడే అసలు ఇంకా రిజల్టే రాలేదు, అప్పుడే కదా మొదలుపెట్టారు. ఇక ఈ సంవత్సరమే నారాయణ శ్రీ చైతన్య కాలేజీ లోపల కార్పొరేట్ కాలేజీ లోపల 50,000 నుంచి మొదలుకుంటే ₹1,00,000 ఫీజులు పెంచారు. హాస్టల్ల గురుకుల రెసిడెన్షియల్ లోపల ఎంత దారుణం, ఎంత దోసుకున్నాడు. దీని మీద కనీసం ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా దాని మీద పట్టించుకోవట్లేదు. ఇవాళ సమ్మర్ వచ్చింది, వాళ్ళకి హాలిడేస్ ఇవ్వాలి. కోచింగ్ సెంటర్ల మీద, ఆ రెసిడెన్షియల్ మీద వాళ్ళు ఇంకా హాస్టల్ నడుపుతూ ఉన్నారు. విద్యార్థులకు రెస్ట్ వద్దా? మొన్నటి వరకు చదువుకుంటూ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళు కనీసం వాళ్ళకు ఫ్రీగా ఉంచాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు ఈ ప్రభుత్వం తలొకడం వల్ల
ఇవాళ కోచింగ్ సెంటర్లు ఇవాళ యథేచ్ఛగా ఇవాళ నడుస్తూ ఉన్నాయి. ఇంటర్మీడియట్ సంబంధించిన నారాయణ శ్రీశైన కళాశాలలు ఇవాళ రెసిడెన్షియల్ ఇవాళ నడుపుతూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ పిఆర్ వాళ్ళు గ్రామాలలో తిరుక్కుంటా ఒక్కొక్క విద్యార్థికి 3,50,000 రూపాయలు ఇవాళ వసూలు చేసే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. దీనివల్ల పేద విద్యార్థులు చాలా నష్టపోయే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఆత్మనిర్భర భావానికి గురవుతూ ఉన్నారు. తల్లిదండ్రులందరూ చదివించలేక చాలామంది ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. భూములను అమ్ముకునే పరిస్థితి, ఆస్తులు అమ్ముకొని ఇవాళ చదివేనన్న ఆలోచనతో ఇవాళ చాలామంది ఇవాళ ఇబ్బంది గురయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. గురుకులాలు చదువుతూ ఉంటారో ఇక్కడ మీరు చక్కగా చూసుకోవట్లేదు. ప్లస్ అందులో ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలలో వేద్దామంటే అందులో కూడా ధరలు ఆకాశానంటే విధంగా ఇవాళ ధరలు పెరుగుతూ ఉంటే ప్రభుత్వం దాని మీద నియంత్రణ పెట్టకపోవడం వల్ల చాలామంది ఇవాళ నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ శాఖ మీద మీ రివ్యూ నిర్వహించండి. ఈ రాష్ట్రంలోని చదువుకునే విద్యార్థులకు ఆ కుటుంబాలకు ఆర్థిక భారం పడకుండా మీరు బాసటగా ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ గురుకుల పాఠశాల మీద తక్షణమే రివ్యూ నిర్వహించి మంచి క్వాలిటీ భోజనాన్ని పెట్టే విధంగా హాస్టల్ నిర్వహించే విధంగా చేయాలని చెప్పి, అదేవిధంగా నారాయణ శ్రీచంద్ర లాంటి కార్పొరేట్ కళాశాల పైన ధరల నియంత్రణ ఫీజు నియంత్రణ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. గతంలో చాలామంది నాయకులు కేసీఆర్ గారి మీద తెలంగాణ భవన్ ఉంచం తీసేస్తామని మాట్లాడారు. ఇవాళ ఉన్నారా వాళ్ళంతా కనుమరుగైపోయారు ఇవాళ రాజకీయంగా. కేసీఆర్ గారిని విమర్శించిన వాళ్ళందరూ కనుమరుగైపోయి మళ్ళీ కేసీఆర్ గారి పాపం కోసం తిరిగిన రోజులు మనం చూస్తూనే ఉన్నాం. కోమరెడ్డి గారికి వారి మాటకైనా నిలకడ ఉంటుందా? ఇవాళ మాట్లాడిన మాట రేపు మాట్లాడిన మాట ఎల్లుండి మాట్లాడు. వాళ్ళ అన్నదమ్ములు క్రెడిబిలిటీ ఉందా? ఇప్పుడు ఈ మధ్యకాలం ఏంటంటే కోమరెడ్డి వెంకరెడ్డి గారు తన మంత్రి పదవి కాపాడుకోవడానికి తను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు అన్నం దించాలా తను మంత్రి అని చెప్పి తను మాట ఇద్దరు రేవంత్ రెడ్డి గారి ప్రాపకం కోసం ఇవాళ పోటీ పడుతూ ఉన్నారు. క్రెడిబిలిటీ లేని నాయకులు ఇవాళ కోమరెడ్డి బ్రదర్స్. ఇవాళ నల్లగొండ జిల్లాలోకి ఇంతమంది హాస్టళ్ల విద్యార్థులు పేద విద్యార్థులు చనిపోతూ ఉంటే ఏ ఒక్కరోజు కూడా హాస్టల్ను సందర్శించి చూసే తీరిక లేదు వాళ్ళకు. కానీ రాజకీయాల్లో మాట్లాడే తీరిక మాత్రం ఉన్నది. అలాంటి నాయకుల గురించి ఎవ్వరు పట్టించుకోరు. కాబట్టి అలాంటి క్రెడిబిలిటీ లేని నాయకులకు ఎవరు వాళ్ళ కనీసం పార్టీ అంటే కూడా వాళ్ళకు సింపతి లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వాళ్ళు మద్దతు ఇచ్చారా? ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడిన నాయకులు వాళ్ళు. వాళ్ళు ఏదో రేవంత్ రెడ్డి ప్రాపకం కోసం కాంగ్రెస్ పార్టీ వాదులమ్మన్నట్టుగా ఏదో ఒక జబర్దస్త్ విధంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఎవరు హర్షించరు. ముఖ్యమంత్రి గారి మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద వాళ్ళు ఎంత మాట్లాడితే వాళ్ళకే వ్యక్తిగతంగా నష్టం తప్ప మాకేం నష్టం లేదు. ఈ పార్టీ 100 ఏళ్ళు ఉండే పార్టీ దీనికి కనీసం చిన్న రాయి కూడా పెకరించలేడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. వాళ్ళే రాజకీయ సమాధానం అవుతారు. రాబోయే రోజుల్లో పాట పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళ మంత్రి పదవులు ఊసిపోతాయి. థ్యాంక్ యూ అను.